సో ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా సరదాగా కూడా ఉంటుంది. ఒక్క 5 నిమిషాలు మీ కాన్సన్ట్రేషన్ దీని మీద చూపించండి అన్న. ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్, ఒక రెక్టాంగులర్ గార్డెన్ ఉందంట. అంటే ఇలా రెక్టాంగులర్ షేప్లో ఒక గార్డెన్ తోట ఉందంట. ఈ రెక్టాంగులర్ గార్డెన్లో హాఫ్ పెరిమీటర్ అంటే సగం పెరిమీటర్ ఏదైతే ఉందో అది హూజ్ లెంగ్త్ ఈజ్ 4 మీటర్ మోర్ దెన్ ఇట్స్ విడ్త్, దీని యొక్క లెంగ్త్ అనేది విడ్త్ కంటే 4 మీటర్స్ అనేది మోర్ దెన్ ఎక్కువగా ఉంది. సో ఈజ్ 36, అయితే ఆ హాఫ్ పెరిమీటర్ అనేది 36 అంటున్నానా. నెక్స్ట్ ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద గార్డెన్, గార్డెన్ యొక్క డైమెన్షన్స్ని కనుగొమన్నాడు. నాన్న చూడండి, పెరిమీటర్ మనందరికీ ఫార్ములా తెలుసు, 2 × L+B = అని. రెక్టాంగులర్ యొక్క పెరిమీటర్ ఫార్ములా రాకపోతే నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వలేవు. ఎందుకంటే అది చిన్న బేసిక్, ఒక థర్డ్ క్లాస్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు ఫార్ములా. ఒకవేళ ఇప్పటికీ తెలియకపోతే తప్పుగా ఫీల్ అవ్వకు, ఇప్పటికైనా తెలుసుకో, ఓకేనా. పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫార్ములా ఏంటి? 2 × L+B, ఓకేనా. అయితే హాఫ్ పెరిమీటర్ అన్నాడు, అంటే ఆ పెరిమీటర్లో సగం అంట ఎంత? 36 ఇచ్చాడు, ఓకేనా. సో అందులో దాని యొక్క లెంగ్త్ అనేది విడ్త్ కంటే 4 మీటర్స్ ఎక్కువ ఉందంట, ఓకేనా. సో ఫస్ట్ మనం విడ్త్ని అనుకుందాం. దీని సొల్యూషన్ రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ లెంగ్త్ అనేది 4 మీటర్స్ మోర్ దెన్ ఇట్స్ విడ్త్. ఆ గార్డెన్ యొక్క విడ్త్ కంటే లెంగ్త్ 4 మీటర్లు ఎక్కువగా ఉంది. కాబట్టి విడ్త్ని మనం x అనుకున్నాం అనుకోండి, లెంగ్త్ ఏమొస్తుంది? ఈ x+4 వస్తుంది. 4 మీటర్లు ఎక్కువ కాబట్టి +4 కలుపుతాం, ఓకేనా. అర్థమవుతుందా? సో అదే రాస్తున్నాను చూడండి. విడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్ ఫస్ట్ లెట్ అని రాయండి నాన్న, అనుకుంటున్నాం కదా. లెట్ విడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ = x. రెక్టాంగులర్ గార్డెన్ యొక్క విడ్త్ని నేను x అనుకున్నాను. దెన్ అప్పుడు లెంగ్త్ ఏమవుతుందన్నా? దెన్ లెంగ్త్ x+4 అవుతుంది. ఎంత అవుతుంది? x+4, ఎందుకంటే విడ్త్ కంటే లెంగ్త్ 4 మీటర్స్ ఎక్కువ అన్నాడు కాబట్టి, ఓకేనా. సో అయితే మనకు లెక్కలో ఇంకేమి ఇచ్చాడు? ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ యొక్క సగం పెరిమీటర్ 36 ఇచ్చాడు, ఓకేనా. సో ఏం రాస్తాం? పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్ నాన్న ఆఫ్ ద పెరిమీటర్ అన్నాడు చూడండి, ఇదిగోండి ఆఫ్ అన్నాడు, ఓకేనా. అది గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోయారంటే లెక్క తప్పు అయిపోతుంది. ఇదిగోండి పెరిమీటర్, ఫస్ట్ ముందు పెరిమీటర్ కడితే తర్వాత ఆఫ్ చూడొచ్చు. పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ నాన్న ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫార్ములా ఏంటి? 2 × L+B. ఇది ఫార్ములా ఫ్రమ్ ద ప్రాబ్లం. అయితే లెక్కలో మనకేమి ఇచ్చాడు? హాఫ్ పెరిమీటర్ అన్నాడు. హాఫ్ పెరిమీటర్ ఫ్రమ్ ద ప్రాబ్లం లెక్క నుంచి హాఫ్ పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్ యొక్క హాఫ్ పెరిమీటర్ ఎంత ఇచ్చానన్నా? 36 మీటర్ అని ఇచ్చాడు. కాబట్టి అది నేను రాసేసా. హాఫ్ పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్ = 36. అయితే పెరిమీటర్ ఫార్ములా మన దగ్గర ఉంది 2 × L+B. దాన్ని సగం చేస్తే ఎంత వస్తుంది? 36 అంట. అంటే ఇందులో సగం 36 అన్నాడు, ఇందులో సగం 36 అన్నాడు, ఓకేనా. సో అదే రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సగం అంటే ఎంతనా? హాఫ్ అంటే 1/2 అంతేనా. ఇంటూ 2 × L+B = 36 నాన్న. ఇక్కడ ఒక్కటి అర్థమైతే మీకు రావాలి. మొత్తం పెరిమీటర్ ఫార్ములా 2 × L+B, కానీ మనకు లెక్కలో హాఫ్ పెరిమీటర్ వాల్యూ మాత్రం ఇచ్చాడు కాబట్టి దీన్ని హాఫ్తో గుణిస్తున్నాను. సో హాఫ్తో గుణిస్తే ఈ పెరిమీటర్ అనేది సగం అయిపోతుంది. దాని విలువ మనకు ప్రాబ్లంలో 36 అని ఇచ్చాడు, ఓకేనా.
సో 2 క్యాన్సిల్ అయిపోతే ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 36 మీటర్స్ వచ్చింది నాన్న. ఎల్ అంటే లెంగ్త్, బి అంటే బ్రెడ్త్ అన్నా విడ్త్ అన్నా ఒకటే. లెంగ్త్ లెక్క ప్రకారం ఎంత నాన్న? ఎక్స్ ప్లస్ 4. ఓకేనా? విడ్త్ ఎంత అనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. రెండు కలిపితే ఎంత వచ్చింది? 36 వచ్చింది. ఓకేనా? సో ఎక్స్ ప్లస్ 4 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 36. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x నాన్న. 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 36. ఈ 4ని అటువైపు తీసుకెళ్ళండి నాన్న. 2x ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ 4 అవుతుంది. ఓకేనా? 36 మైనస్ 4 2x 36లో 4 పోతే ఎంత నాన్న? 32. ఇక్కడ ఎక్స్ని 2 మల్టిప్లై చేస్తుందా డివైడ్ చేస్తుందా? మల్టిప్లై చేస్తుంది. ఇజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. కాబట్టి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 32/2. 2 1 జా 2 16 జా. సో ఎక్స్ వాల్యూ అనేది మనకు 16 వచ్చింది నాన్న. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 16. ఎక్స్ అంటే ఏమనుకున్నావు నాన్న? ఎస్, రెక్టాంగులర్ గార్డెన్ యొక్క విడ్త్ వచ్చింది. ఇప్పుడు మనకి లెంగ్త్ కావాలి. సో చూడండి, దేర్ ఫోర్ విడ్త్ ఆఫ్ ద గార్డెన్ యొక్క విడ్త్ ఎక్స్ అనుకున్నాం కదా, అంటే 16 మీటర్లు విడ్త్. ఇప్పుడు ఇంకేం కావాలి? లెంగ్త్ కావాలి. దేర్ ఫోర్ లెంగ్త్ ఆఫ్ ద గార్డెన్ ఏంటన్నా? లెంగ్త్ ఆఫ్ ద గార్డెన్ యొక్క లెంగ్త్ ఏమనుకున్నాం? ఎక్స్ ప్లస్ 4 అంతేనా? సో ఎక్స్ ప్లస్ 4 అంటే 16 ప్లస్ 4 కదా. ఎక్స్ అంటే 6 కదా, 16 కదా. 16కి 4 కలిపితే ఎంత నాన్న? 20. సో 20 మీటర్స్. ఓకేనా? ఇదేనా 5th ప్రాబ్లం యొక్క ఆన్సర్. ఓకేనా? చాలా ఈజీగానే ఉంది కదా. వాడేమో హాఫ్ పెరిమీటర్ ఇచ్చాడు. ఫుల్ పెరిమీటర్కి ఫార్ములా 2 × L + B. దాన్ని ఆఫ్ చేయాలంటే 1/2తో మల్టిప్లై చేస్తే 1/2తో మల్టిప్లై చేయి, లేదంటే 2తో డివైడ్ చేయి. ఏది చేసినా 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి L + B మాత్రమే మిగులుతుంది. L + B ఆడ ఎంత ఇచ్చాడు? హాఫ్ పెరిమీటర్ 36 ఇచ్చాడు. అందులో ఒకదానికంటే ఇంకొకటి 4 ఎక్కువ అన్నాడు. ఒకటి ఎక్స్ అయితే ఇంకొకటి x + 4 అయింది. అవి రెండు కలిపితే 2x + 4. ఆ 4 అటువైపు వెళ్తే 36 నుంచి తీసేస్తాం, 32 అవుతుంది. 2x 32 కాబట్టి x 16 అవుతుంది. x అనేది దాని యొక్క విడ్త్ అన్నా బ్రెడ్త్ అన్నా ఒకటే, వెడల్పు అంటాం తెలుగులో. సో వెడల్పు 16 మీటర్లు వస్తే లెంగ్త్ ఏమో x + 4 కాబట్టి 16 + 4 = 20. సో లెంగ్త్ 20 మీటర్స్, విడ్త్ ఏమో 16 మీటర్స్ వచ్చింది. ఓకేనా? సో ఇది మనకి 5th క్వశ్చన్ యొక్క ఆన్సర్ నాన్న.